హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మటను మామిడికాయ ఎలా చేయాలో చెప్తాను. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్, ఈజీ కూడా. వంట రానులు కూడా ఈజీగా చేసేయచ్చు. ముందుగా కుక్కర్ తీసుకుని దానిలో ఆయిల్ పోసి వేడెక్కనివ్వండి. దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. బ్రౌన్ అంటే మరీ బ్రౌన్గా అక్కర్లేదండి, చక్కగా కలర్ మరి ఈ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇప్పుడు ఇందులో మటన్ వేసుకుని దానిలో తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత దాని మీద మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. చూడండి వాటర్ ఎంత బాగా బయటకు వచ్చిందో. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి, కరివేపాకు, కారం వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2-3 మినిట్స్ మగ్గనివ్వండి. ఈ సీజన్లో పచ్చిమామిడికాయలతో రకరకాలుగా వంటలు చేసుకోవచ్చు. మీకు పచ్చిమామిడికాయతో చేసే ఏ వంట అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పప్పు మామిడికాయ ఇష్టం. చూసారా మటన్ ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. చూడండి మటన్ ఆల్మోస్ట్ 70% పైన కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమామిడికాయ ముక్కలు వేసుకుందాం. నేనైతే ఒక కాయలో సగం వేసాను, బాగా పుల్లగా ఉందండి, అందుకని సగం వేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. మామిడికాయ కొంచెం పులుపు చూసుకుని వేసుకోండి, మరీ పుల్లగా ఉన్నా కూడా బాగోదు. కుక్కర్ చల్లబడిపోయింది. ఇప్పుడు లిడ్ తీసేద్దాం. చూసారా మన మటన్ మామిడికాయ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. నేను స్టవ్ వెలిగించి మళ్ళీ స్టవ్ మీద పెట్టానండి, ఎందుకంటే కొంచెం ఇంకా ఉడకవలసి ఉంది, కొంచెం దగ్గరికి అవ్వాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి కదా, అందుకని. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొంచెం దగ్గర అయ్యే వరకు మగ్గనివ్వండి. చూసారా మన మటన్ మామిడికాయ అయిపోయింది. ఎంత బాగుందో చూడటానికి. వేడి వేడి అన్నంలో ఈ మటన్ మామిడికాయ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.